తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సమ్మర్లో చాలామందికి కిడ్నీ స్టోన్స్ రిలేటబుల్ సమస్య ఎక్కువగా వస్తుందని విన్నాం. ఎందుకు సార్, అంటే ఈ సమ్మర్కి సంబంధించి ఎందుకు కిడ్నీ స్టోన్స్లో ఎక్కువ రావటం, దీనివల్ల చాలా ఇంకా ఎక్కువ క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దేనికి సమ్మర్లోనే వస్తుంది అంటారు సార్? కిడ్నీ స్టోన్స్ అనేది ఇప్పుడు కామన్ సమ్మర్లోనే రావాలని ఏం లేదు, బట్ సమ్మర్లో ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మనకు ఓవర్ హీట్ ఉంటుంది, స్వెటింగ్ ఎక్కువ వస్తుంది బాడీలో. సో దానివల్ల వాటర్ కాంటెంట్ ఏదో డిహైడ్రేషన్ అయ్యి బాడీలో వాటర్ తగ్గిపోతుంది. సో అందుకనే సమ్మర్లో ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మామూలుగా మన వింటర్లో 1 to 2 liters తాగినా పర్ డే సఫిషియంట్. అందుకని స్వెటింగ్ ఉండదు కాబట్టి బాడీకి కావాల్సిన వాటర్ కిడ్నీస్కి వెళ్ళి అది ఫిల్టర్ అయ్యి యూరిన్ పాస్ అయిపోతుంది. సమ్మర్లో ఏంటంటే మనం తాగిన వాటర్లో ఆల్మోస్ట్ 50% స్వెటింగ్ ద్వారా వచ్చేస్తుంది. సో కిడ్నీ సైడ్ అసలు వెళ్ళే ఛాన్సే ఉండదు. సో దీనివల్ల ఏంటంటే కిడ్నీ పని ఏంటి, ఫిల్టరింగ్. మన బాడీలో ఏదైతే మనం తీసుకున్న టాక్సిన్స్ కానీ ఏవైతే ఉంటాయో దాన్ని కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో దీనికి సఫిషియంట్ వాటర్ కావాలి. సో ఈ సమ్మర్లో ఆటోమేటిక్గా స్వెటింగ్ ఎక్కువ అవడం వల్ల మనం తీసుకునే సపోజ్ ఇప్పుడు 2 liters వాటర్ తాగితే ఆల్మోస్ట్ 1/2 liter నుంచి 1 liter దాకా స్వెటింగ్లో పోతుంది, బాగా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఆటోమేటిక్ ఏంటి, యూరిన్ అనేది తగ్గిపోతుంది. సో అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏసీలో కూర్చునే వాళ్ళకి ఓకే, ఏ సీజన్ అయినా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ కొద్దిగా బయటకు వెళ్ళి ఎండలో పనిచేసే వాళ్ళు కానీ లేదంటే అవుట్ సైడ్ వెళ్ళడం, ఏదైతే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళలో స్వెటింగ్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి వాళ్ళు పర్టికులర్గా వాటర్ ఎక్కువ తాగాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన బాడీలో మినరల్స్ ఉంటాయో, సాల్ట్స్, ఇవే కిడ్నీ స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఏమవుతుందంటే యూరిన్ ఎక్కువ వచ్చేటప్పుడు యూరిన్తో పాటు వెళ్ళిపోతాయి బయటికి. బట్ ఎప్పుడైతే మనకు ఈ వాటర్ తక్కువ తాగడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోతుంది, అంటే స్ట్రాంగ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే ఆక్సలేట్స్, కాల్షియం ఆక్సలేట్స్ అంటాం జనరల్గా, ఆక్సలేట్స్ కానీ యూరిక్ యాసిడ్ కానీ ఇట్లాంటివి ఏమవుతాయంటే స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో వాటర్ అంటే ఇవి ఏమవుతాయంటే వాటర్ తక్కువ అవడం వల్ల కిడ్నీ లోపల ఇన్సైడ్ అవి మెల్లగా కిడ్నీ లోపల గోడలకి అతుక్కోపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. సో అందుకనే కంపల్సరీ కిడ్నీ స్టోన్స్ ఆ టెండెన్సీ ఏదైతే ఉంటుందో ఉన్న వాళ్ళకి 3 to 4 liters వాటర్ తాగమంటాం సమ్మర్లో. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ నార్మల్గా రావాలంటే వైట్గా నార్మల్గా ఎట్లా ఉంటుందో, అయితే లైట్ ఎల్లోయిష్ కానీ, కొంతమంది డార్క్ కలర్ ఎల్లో కానీ, రెడిష్ కానీ, బ్రౌనిష్ కానీ ఈ విధంగా వస్తుంటుంది. అంటే వేడి చేసినప్పుడు కూడా ఆ విధమైన వేడి చేయడం అంటే ఏంటి, అది సఫిషియంట్ లేదు అంటే మనకు కిడ్నీలో అది క్లీన్ ఇంకా ప్రాసెస్ కరెక్ట్ లేనప్పుడే కలర్ మారుతుంది. సో వాటర్ ఎక్కువ తాగినప్పుడు మనం ఎప్పుడైనా చూస్తాం, వాటర్ హెవీగా తాగితే యూరిన్ స్మూత్గా వస్తుంది, వైట్గా వస్తుంది. ఇప్పుడు దాంతోపాటు ఏంటంటే ఎల్లోయిష్గా రెడ్డిష్గా వచ్చినప్పుడు కొద్దిగా మంట రావడం కానీ, బర్నింగ్స్ అని లేదంటే కొద్దిగా ఇసుక పాస్ అయినట్లు అనిపిస్తుంది కొంతమందికి. యూరిన్ పోసేటప్పుడు కొద్దిగా నొప్పి వచ్చినట్లుగా, కొంతమంది ఆగి వచ్చినట్లు అవుతుంది, అంటే దాంట్లో క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయి పాస్ అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ ఏదైతే మనకు కాల్షియం ఆక్సలేట్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి క్యాబేజీ తినొద్దు, పాలకూర తినొద్దు, టమాటో తినొద్దు అని చెప్తుంటాం. ఎందుకంటే దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి మళ్ళీ కాల్షియం ఎక్స్ట్రా తీసుకుంటే అవి అసలు బయటికి పాస్ అవ్వకుండా స్టోన్స్ ఫామ్ అయిపోతాయి. అందుకని పర్టికులర్గా పాలకూర, టొమాటో కలపొద్దు ఇలా చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఇలా ఎక్కువ అవుతాయి. అది కొంతమంది యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఇప్పుడు మామూలుగా బాడీలో మనకు కావాల్సిన యూరిక్ యాసిడ్ నార్మల్ లెవెల్స్ ఏంటంటే మగవాళ్ళలో బిలో 7 ఉండాలి. సో అబౌవ్ 7 వచ్చినప్పుడు గౌటీ కండిషన్స్, స్వెల్లింగ్ వచ్చేసి ఆర్థరైటిస్ లాగా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల గౌట్ మొత్తం సివియర్ ఆర్థరైటిస్ వస్తుంది. దాంతోపాటు ఈ కిడ్నీ టెండెన్సీలో కిడ్నీ స్టోన్స్ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే నాన్ వెజిటేరియన్ తగ్గియాలంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆల్కహాల్, నాన్ వెజ్ ఇది అవాయిడ్ చేయడం, వాటర్ ఎక్కువ తాగడం ఇవి చేయాలి. సో అందుకని ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇవి మెయింటైన్ చేయాలి. ఓవర్ హీట్ బాడీకి, ఇప్పుడు మ్యాంగో సీజన్ ఉంది, ఓవర్గా మ్యాంగోస్ తినడం కానీ, పపాయా తినడము ఇలాంటివి కూడా ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళు పర్టికులర్ ఈ సీజన్లో అవాయిడ్ చేయాలి.
అండ్ కొంతమంది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వస్తే అలోపతిలోకి వెళ్తే వాళ్ళు ఏంటంటే సర్జరీ చేయడం అనేది బ్లాస్ట్ చేసి తీయేస్తారు. సో అదేంటి ఉన్న స్టోన్స్ని తీసేస్తారు అంతే. ఆ టెండెన్సీ అలాగే ఉంటుంది. ఓకే. సో మళ్ళీ వాళ్ళకి ఆ ఫామ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. అంటే అందుకనే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరికి వస్తుంటారు పేషెంట్స్, సార్ మేము లాస్ట్ ఇయర్ కిడ్నీ స్టోన్స్ ఉంటే ఇట్లా సర్జరీ చేసాం, లేదంటే బ్లాస్ట్ చేశారు, తీసేశారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళు అదే చేస్తారు కదా అనేవి వస్తారు. ఎందుకంటే ఆ టెండెన్సీ ఉంటుంది. సో మా మెడిసిన్ మళ్ళీ ఏంటంటే ఉన్నవి కరిగిపోవడమే కాకుండా ఆ టెండెన్సీ కూడా పోతుంది. వాళ్ళకి ఏంటంటే దాంతోపాటు ఇవి చెప్తామన్నమాట, ఈ డైట్ ఇలా తీసుకోవాలి, వాటర్ బాగా తాగండి, లిక్విడ్స్ తీసుకోవాలి, మజ్జిగ, లెమన్ వాటర్, ఏవైతే మనకు యూరిన్ ఫ్రీగా వెళ్ళిపోతుందో. ఈవెన్ కొంతమంది అంటే ఆల్కహాల్ రెగ్యులర్గా అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మేము ఏం చెప్తామంటే బియర్ తాగమంటాం, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, అందరికి కాదు. సో దీనివల్ల ఏంటంటే బియర్ వలన యూరిన్ అనేది చాలా ఫోర్స్గా వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇప్పుడు కళ్ళు తాగే వాళ్ళు ఉంటారు ఊర్లలో, నీరా ఇట్లాంటివి, దానివల్ల కూడా ఏంటంటే బ్లాడర్ యాక్టివిటీ పెరుగుతుంది. సో యూరిన్లో అంటే మన ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్ వల్ల స్టోన్స్, పెద్ద స్టోన్స్ అయితే కరిగిపోయి చిన్న స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. చిన్న అంటే ఒక 2 mm 3 mm మ్యాక్సిమం 4 mm. సో ఇలాంటివి యూరిన్ ఫోర్స్గా వెళ్ళినప్పుడు వెళ్ళిపోతాయి బయటికి. సో అందుకని ఏంటంటే యూరిన్ వచ్చినప్పుడల్లా పాస్ చేయకుండా కొద్దిగా హోల్డ్ చేసి ఫోర్స్గా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంటే బాగా వాటర్ కానీ మజ్జిగ కానీ తాగేసి బాగా ఫోర్స్గా వచ్చినప్పుడు ఆ వాటర్ ఆ ఫ్లోలో యూరిన్లో వెళ్ళిపోతాయి అన్నమాట స్టోన్స్. అంటే పెద్ద స్టోన్స్ కాదు, అంటే మెడిసిన్ వాడేటప్పుడు. సో అందుకని ఏంటంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు మామూలుగా కూడా మిగతా 2 to 3 లీటర్స్ తాగాలి మిగతా సీజన్స్లో. సమ్మర్ వచ్చింది అన్నప్పుడు 3 to 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి ఆ టెండెన్సీ ఉన్నవాళ్ళు. ఇంకా అవుట్ సైడ్ వెళ్ళి వర్క్, స్వెటింగ్ ఎక్కువ వచ్చేవాళ్ళు కానీ ఎండలో పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా తాగాలి. అంటే ఇది ఎక్కువగా ఫీమేల్స్లో కంటే మేల్స్లోనే ఎక్కువ ఈ చూస్తూ ఉంటాం కదా సార్? అదేం కాదు, ఎవరైనా ఉంటాయి. మేల్స్లో ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే అవుట్ సైడ్ వెళ్ళడం, పని చేయడం, మేల్స్ ఎక్కువ బయటికి వెళ్తుంటారు, తిరుగుతుంటారు, బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కోసారి వాటర్ తాగడం మర్చిపోవచ్చు, లేదంటే అవైలబిలిటీ లేకపోవచ్చు. దీనివల్ల మగవాళ్ళు ఎక్కువ కనబడుతుంది. అదర్వైజ్ అందరికీ ఒకటే ఉంటుంది. ఎందుకంటే లేడీస్ చాలా మటుకు ఏదైనా ఇంట్లో ఉంటారు కాబట్టి అందుకే ఎక్కువ కనబడదు, జెంట్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఇది మెయింటైన్ చేస్తే వాటర్ అనేది, అంటే ఇప్పుడు కొంతమంది బాడీని ఎక్కువ శాతం కూల్ చేస్తూ ఉండాలి. కొంతమంది యూరిన్ అంటే దాహం తక్కువ ఉంటుంది. కొంతమందిలో మా పేషెంట్స్ వస్తుంటారు అసలు దాహం అనిపించదు. వాళ్ళకి ఏంటంటే దాహం అనిపించదు కానీ తాగరు. సో వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చారు, యూరిన్కి వెళ్ళి రాగానే ఒక గ్లాసు మినిమం తాగేయాలి. ముందు అలవాటు చేసుకోండి. అసలు బాత్రూమ్కి వెళ్ళామో వచ్చామో రాగానే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తాగేయాలి, అలవాటు చేసుకోవడం. లేదు అలారం పెట్టుకోండి, ఒక 2 hours ఒకసారి ఒక గ్లాస్ తాగామని. దానికి అసలు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు 60+ వాళ్ళు, అంటే సిప్ బై సిప్ చేయొద్దా సార్ వాటర్ అనేది? చేయొచ్చు, బట్ అంటే మనకు దాహం అనిపిస్తే మనం తాగుతుంటాం. చాలా మంది టేబుల్స్ మీద పెట్టుకుంటారు, గుర్తుండదు, తాగాలనిపించదు, వాళ్ళకి దాహం ఉండదు. పర్టికులర్గా 60+ వాళ్ళకి. ఇప్పుడు చాలామంది ప్రాబ్లంతో ముసలి వాళ్ళు చనిపోయేది ఎక్కువ మటుకు దీనివల్లనే, వాటర్ తక్కువ తాగడం వలన. ఇలాంటి అంటే కిడ్నీ స్టోన్స్ వల్ల చనిపోతారని కాదు, బట్ బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి వాటర్ తక్కువ తాగడం వల్ల. మజిల్స్ కూడా ఈ డిహైడ్రేషన్ అయిపోయి మజిల్స్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ వీక్ అవుతుంది. చాలా మంది క్రాంప్స్ వస్తుంటాయి నిద్రలో, ఇవన్నీ కూడా వాటర్ తగ్గడం వల్ల, డిహైడ్రేషన్ వల్ల. సో వాటర్ పెద్దవాళ్ళు ఏంటంటే అలారం పెట్టుకోవడమో, లేదంటే ఇట్లా బాత్రూమ్కి వెళ్ళి రాగానే ఒక గ్లాస్ తాగేయడం, ఇలాంటి వాటి వల్ల చాలా కాంప్లికేషన్స్ తగ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ కూడా అంతే, మనం వాటర్ సఫిషియెంట్గా తాగితే ఈ స్టోన్స్ అనేది ఫామ్ కాకుండా ఉంటాయి చాలా. థ్యాంక్ యూ సార్.